కాంగ్రెస్ అధ్యక్షుడికైతే ఒక పెద్ద సమస్య. ఎవరు? మన ఖర్గే గారికి. ఎందుకయ్యా అంటే రాజ్యసభలో ఇప్పుడు ఆయనకు కూడా రాజ్యసభ సీట్ ఇచ్చారు కర్ణాటక. షర్మిలక్కకు వదిలేసి ఆయనకి కొనసాగించారు. ఈసారి ఇప్పుడు ఏమైందంటే 85 స్థానాలు బీజేపీను జేడీఎస్కి కలిస్తే అక్కడ ఇంకొక 5 కలిస్తే రాజ్యసభ సీట్లు వాళ్ళకి 2 వస్తాయి. ప్రస్తుతానికి ఒక సీటే వస్తుంది. 3టికి వీళ్ళు పేరు ఖరారు చేశారు కాంగ్రెస్ తరఫున. ఇప్పుడు కనుక బీజేపీని జేడీఎస్ అనుకుని ఒక వ్యక్తిని పెట్టారా దెబ్బతినేటటువంటి పరిస్థితి ముగ్గురులో ఒకళ్ళకి పోతుంది కాంగ్రెస్లో. కాంగ్రెస్ అధినాయకత్వం కర్ణాటక నుంచి నేను పేరు సిఫార్సు చేసింది. సేఫెస్ట్ ప్లేస్ కాదు అక్కడ. కర్ణాటక ఈయన సొంత రాష్ట్రం కాబట్టి సేఫెస్ట్ ప్లేస్, కానీ మార్కెట్ ఒత్తిళ్ళు ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతం. అందులో అధిష్టానం ఈ టైంలో ఈ నిర్ణయం తీసుకోవడం అన్నటువంటి షాకింగ్గా మారిపోయినటువంటి సిచ్యుయేషను. ఏదైతే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అందుకని నిన్న మొన్న ఎమ్మెల్యేల మీటింగుల్లోకి మాట్లాడతా రేపు 18వ తారీఖు నాతోనే ఉండాలి, మీరు నన్ను గెలిపించాలని పిలుపునిస్తున్నారు.